ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో, ఇయర్ స్టార్టింగ్లో ఒక శబ్దాలు వింటుంటా. హల్లెలూయా. ఐ వాజ్ షాక్డ్. అది మా గ్రూప్లో పెట్టాలంటే చాలాసార్లు ఆలోచించిన. వర్డ్ దట్ కేమ్ టు మీ వాజ్ మర్సీలెస్ మినిస్ట్రీ. మర్సీలెస్ మినిస్ట్రీ అంటే తెలుగులో ట్రాన్స్లేట్ కనికరము లేని. హల్లెలూయా. మీరు ఎజికియల్ గ్రంథం చూసిన, నేను ఎన్నిసార్లు చెప్పాను, లాస్ట్ టైం కూడా నేను టీచ్ చేశాను. ఎజికియల్ గ్రంథము దేనికి, ఎజికియల్కి ఇంకా తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం 2 సేమ్ అని మీకు చాలాసార్లు నేను టీచ్ చేశాను అందులోకి వెళ్ళి. ఎందుకంటే ఎగ్జాక్ట్ అవే వర్డ్సెస్, అవే చాప్టర్స్ ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఎజికియల్ ఏదైతే సేవ చేశాడో అది అంత్యకాల సేవ. హల్లెలూయా. ఎందుకంటే ఎజికియల్కి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేయబోతున్న సేవ ఎవరి మధ్యలోనంటే కఠినస్తుల మధ్యలో. హల్లెలూయా. వాళ్ళు రాళ్ళుగా మారిపోయారు. వాళ్ళ హృదయము ఎంత రాతిగా మారిపోయింది. ఎంత చెప్పినా విననోనా ప్రజలు. వీరు ఎప్పుడు చూసినా తిరుగుబాటు చేసేది అనేసి 3 చాప్టర్స్, 3 అధ్యాయాలు ఈ ప్రజల గురించి మాట్లాడుతూ వీళ్ళు వినరు, వీళ్ళు వస్తూనే ఉంటారు చర్చికి, వీళ్ళు మారరు అన్నీ చెప్పుకుంటున్న తర్వాత కొన్ని దర్శనాలు ఇచ్చేసి ఏమంటున్నాడు దేవుడు ఎజికియల్తో, ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను కావలిగా ఉంచాను, తర్వాత నువ్వు ఎలా సేవ చేయాలి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ఆయనను హెచ్చరిక ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలి అంతే. వాడు చనిపోతాడని నీతో మాట్లాడానా, షుగర్ కోటింగ్ చేసి చెప్పుకు, చనిపోతావురా అని సీదా చెప్పు. వాళ్ళు నీతో భయపడినా, వాళ్ళని ద్వేషించుకున్నా పర్లేదు, కానీ ఉన్నదిగా చెప్పు అని అవన్నీ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా విషయాలు దేవుడు చెప్తున్న తర్వాత ఏమంటాడు తెలుసా, ఒక పని చేయాలి ఇప్పుడు ఎజికియల్, నేను ఏం చేస్తానంటే కొంతమందిని నేను ముద్ర పెడతా అంటాడు. అది కూడా మళ్ళీ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆ 4 దేవదూతలు 4 కార్నర్స్లో ఉన్న వాళ్ళు వచ్చే ముందు ఏమంటారంటే, ఒక దేవదూత వచ్చేసి కదా 144 మందిని ఏం చేస్తారంటే తలపైన ముద్ర వేస్తారంట. ఇక్కడ కూడా ఎజికియల్కు చెప్తూ ఏమంటున్నాడంటే, కొంతమందికి ముద్ర వేస్తాను, ఆ ముద్ర వేసిన తర్వాత ఎజికియల్ నువ్వేం చేయాలి తెలుసా, మర్సీలెస్ మినిస్ట్రీ, కనికరం లేని పరిచర్యను చేయాలి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పిల్లలు అందరిని చంపాలి. అమ్మో, ఇదే పరిచర్య. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి పరిచయం రాబోతుంది, అలాంటి పరిచర్యలు జరగాలి. హల్లెలూయా. సంఘం వింటున్నారా?